అవుట్ సైడ్ ఫుడ్ నాట్ వెరీ గుడ్. ఎక్కడ చూసినా అపరిశుభ్రత, పైగా అంతా కల్తీమయం, సర్వం కల్తీ. ప్రజారోగ్య సమస్యగా రెస్టారెంట్లు, ఫుడ్ కార్నర్లు. రోజు రోజుకు ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. తినేవాటిలో ప్రతిరోజు కొత్తదనం వెతుక్కుంటూ నాలుక కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. ఇదో కారణమైతే ఇంట్లో ఇరువురు పనిచేస్తూ ఇంట్లో వంట చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో బయట రుచులకు అలవాటు పడే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనంగా కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. విశాఖలో ఎక్కడికక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. జనం ఎగబడి తింటున్నారు. వీటికి తోడు స్ట్రీట్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు కావడంతో అర్ధరాత్రి సైతం ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుంది. వ్యాపారులు ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా టెస్టింగ్ సాల్ట్, అజినోమోటో, వివిధ రకాల కలర్స్, ఎసెన్స్ వాడుతుండటంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఆహారపు అలవాట్లపై అక్షరశిల్పం టీవీ ప్రత్యేక కథనం. ప్రతి నగరవాసులు సాయంత్రం పూట ఏదో ఒకటి తినాలనే కోరికతో కాళ్ళు అటువైపు పరుగులు తీస్తున్నాయి. ఉదయం లేచింది మొదలు యాంత్రిక జీవన విధానంలో ఉరుకులు పరుగులతో నగరవాసుల జీవితాలు సతమతమవుతుంటే ఏదో సాయంత్రం అలా రిలాక్స్ అవుతామని ఏ బీచ్ రోడ్, ఏ పార్కు బాటపడతారు. దీంట్లో తప్పేం లేదు. కానీ అక్కడ వెళ్ళాక ఖాళీగా కూర్చుంటా, నోరు ఊరుకోక తన మిత్ర బృందంతో కలిసి ఏదో ఒకటి తినాలనే కోరిక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వైపు వెళ్ళేలా చేస్తుంది. ఇక యువతకు సమయంతో పని లేదు. ఏదో ఒక సమయంలో రెస్టారెంట్లు లేదా బేకరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కనిపిస్తూనే ఉంటారు. ఆకలి లేకపోయినా టైంపాస్ కోసం తినడం నేటి యువతకు అలవాటుగా మారింది. ఇదే వ్యాపారులకు వరంగా మారింది. నాసిరపకు పదార్థాలతో ఆహారాలకు వడ్డిస్తున్నారు. ఉండేటువంటి పదార్థాలు రుచికరంగా ఉండేందుకు అత్యంత ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్, ఎసెన్స్, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, అజినోమోటో అంటే మోనోసోడియం గ్లూటామేట్, టెస్టింగ్ సాల్ట్, అనేక రకాల రసాయన పదార్థాలతో వండిన పదార్థాలను తినడానికి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇందులో తప్పనిసరిగా అజినోమోటో వినియోగిస్తున్నారు. కేవలం ఈ ఒక్క పదార్థం వల్ల వంటకు రుచి, వాసన వస్తుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా. కొందరికి ఈ ఆహారం అలవాటుగా మారి శరీరంలో స్వల్ప మార్పులు సంభవిస్తుంటాయి. వంటలో ఈ పదార్థాలు మోతాదు కన్నా ఎక్కువైనా కొందరిలో తలనొప్పి, చెమటలు, ఛాతినొప్పి వంటివి కనిపిస్తుంటాయి. అయితే దేని వల్ల గుర్తించలేకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ అవే తింటూ ఉంటారు. రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడే వివిధ రకాల ఎసెన్స్ వినియోగం వల్ల గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా అధిక బరువు, ఉబకాయం త్వరలో వచ్చేస్తాయి. మైగ్రేన్, తలనొప్పి రావడానికి కూడా అజినోమోటో ఒక కారణంగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మైగ్రేన్ ఉన్న వారి విషయంలో ఒకసారి ఆలోచించుకోవడం మేలు. మరీ ముఖ్యంగా ఫుడ్ కలర్స్, సాస్, టెస్టింగ్ సాల్ట్, అజినోమోటో వంటి వినియోగంలో క్యాన్సర్ కారకం కాబట్టి దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీనిపై ఇప్పటికే విశాఖ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు హోటల్స్, ఫుడ్ కోర్ట్స్లో నిషేధిత పదార్థాలు, పాడైన ఆహార పదార్థాలు వాడుతున్న వ్యాపారులపై దాడులు నిర్వహించి కేసులు బుక్ చేస్తున్నామని, అనుమానం వచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించి టెస్టింగ్ ల్యాబ్లకు పంపి కల్తీ ఆహార పదార్థాలను వాడే ఫుడ్ కోర్ట్స్ పైన ఇప్పటికే పలు సెక్షన్లు కేసులు నమోదు చేసి ముగించే పరిస్థితి వచ్చిందంటూ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి నందజీ తెలిపారు. ఫుడ్ అండ్ సేఫ్టీ సంబంధిత వ్యాపారులు ఎవరైనా కల్తీ, పాడైన ఆహార పదార్థాలను వాడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. సాధారణంగా కడుపు నిండా భోజనం చేసినా కొంతసేపటి తర్వాత ఏదైనా తినాలని కోరిక పుడుతుంది. ముఖ్యంగా చిల్లర తిండి అలవాటు ఉన్న వారికి ఇది సహజం. బయటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాలరీలు శరీరానికి ఎక్కువగా లభిస్తాయి. అవకాశం ఉన్నప్పుడల్లా కొద్దిగా మంచినీళ్ళు తాగడం వల్ల ఆహార కోరికలు కొంతమేర నియంత్రణలోకి వస్తాయి. అలాగే వేసవిలో అయితే శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రిపూట ఆహారం మధ్య మరీ ఎక్కువ సమయం లేకుండా చూసుకోవడం వల్ల మధ్యలో ఆకలి వేయడం, దానికోసం ఏదో ఒకటి తినాలన్న పరిస్థితి తప్పుతుంది. మధ్యలో వాల్నట్స్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ లేదా పళ్ళు తింటే ఆరోగ్యం మనచింతనే ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తింటుంటారని పరిశోధనలు పేర్కొంటున్నారు. కాబట్టి యోగా, మెడిటేషన్ వంటివి ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అవసరం. అలాగే సరైన తగినంత నిద్ర కూడా అవసరమే. జంక్ ఫుడ్ ఎంత తగ్గిస్తే శరీరానికి అంత మంచిదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సాయంత్రపు వేళల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ అనేటువంటిది ఎక్కువగా తయారు చేయడం, దాన్ని వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కువగా ఈ కాలేజీ పిల్లలు కానీ, లేకపోతే యూత్ కానీ ఎవరైనా సరే ఈ టైం పాస్ కోసం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏదో ఆకలి వేసినప్పుడు ఏదో చిరుతిళ్ళు తినాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, ఎక్కువగా ఈ సాయంత్రం అయ్యేసరికి రాత్రిపూట ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేటువంటివి వినియోగం ఎక్కువగా చేస్తున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ అనేటువంటిలో ముఖ్యంగా నూడిల్స్, పానీపూరి, అదేవిధంగా ఈ చికెన్ ఐటమ్స్ కానీ, తండూరీ చికెన్ కావచ్చు, లేకపోతే చికెన్ 65, అలాగే ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ అనేటువంటివి ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ఏదైనా సరే జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి హానికరం జరుగుతూ ఉంటుంది. ఈ జంక్ ఫుడ్ అంటే ముఖ్యంగా ఈ చాట్, పానీపూరి మరియు నూడిల్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీటిలో తయారు చేసేటప్పుడు ఎక్కువగా ఈ టేస్టింగ్ సాల్ట్, మోనోసోడియం గ్లూటామేట్ అనేటువంటిది వాడుతూ ఉన్నారు. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేటువంటి దానివల్ల ఎక్కువగా ఊబకాయము, నెక్స్ట్ అజీర్ణ సమస్యలు,
నెక్స్ట్ ఏమో బుద్ధిమాందల్యము వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా దాంతోపాటు ఈ నూడిల్స్ వాటిలో ఏంటంటే ఈ సాస్ అనేటువంటి వాడతారు. సోయా సాస్ కావచ్చు, లేకపోతే చిల్లీ సాస్ కావచ్చు, టమాటా సాస్ అనేటువంటి వాడుతూ ఉంటారు. ఈ స్టాండర్డ్ ఉండేటువంటి సాసులు కానీ ఏమైనా వాడినట్లయితే పర్వాలేదు. అలా కాకుండా నాసిరకము అయినటువంటి సాసులు వాడినట్లయితే అందులో ఈ వాడకూడని కలర్స్ ఏమైనా వాడినట్లయితే దానివల్ల హానికరం, ఆరోగ్యానికి హానికరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఈ నూడిల్స్ కాదు, ఈ పానీపూరి విషయానికి వచ్చినట్లయితే దాన్ని ఈ లిక్విడ్ అనేటువంటిది తయారు చేస్తారు. ఆ లిక్విడ్ అనేటువంటిది హైజీనిక్గా ఉండకుండా ఉన్నటువంటి చేతులతోనే అదే చేతులతో కలపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో వాటర్ అనేటువంటిది వాడేటువంటి వాటర్ సరైనటువంటి కంటామినేటెడ్ వాటరా లేకపోతే ప్యూరిఫైడ్ వాటర్ అనేటువంటిది తెలియదు. సో అటువంటి జాగ్రత్తలు తీసుకొని పక్షంలో ఏంటంటే ఎక్కువగా ఈ డయేరియా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీర్ణ రోగాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లో లేకపోతే చికెన్ 65 అనేటువంటివి తయారు చేసేటప్పుడు దానికి ఎక్కువగా కలర్ కోటింగ్ అనేటువంటి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కలర్ కోటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కలరు పర్మిటెడ్ కలర్ అయితే కొంతవరకు నయం. అలా కాకుండా వాడకూడనటువంటి కలర్స్, ప్రోహిబిటెడ్ కలర్స్ని కానీ వాడినట్లయితే అది క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కార్సినోజెనిక్ అవుతాయి కొన్ని. ఎందుకంటే రొడామిన్ బి అనేటువంటి కలరు లేకపోతే మెటానిల్ ఎల్లో అనేటువంటి కలర్స్ని కానీ వాడినట్లయితే అది కార్సినోజెనిక్ కనుక వాటి నుంచి క్యాన్సర్ కూడా వచ్చేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఈ తయారు చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ని నిల్వ ఉంచి మళ్ళా అప్పటికప్పుడు మళ్ళీ వేడి చేసి ఇవ్వటం అనేటువంటిది కానీ, లేకపోతే ఎక్కువగా ఈ ఫ్రై చేసినప్పుడు వాడేటువంటి ఆయిల్ కూడా అదే కంటిన్యూస్గా వాడుతూ ఉన్నట్లయితే ఆ ఆయిల్ కూడా విషంగా తయారవుతుంది. ఎందుకంటే టీపీసీ వాల్యూ అంటే ఆయిల్ని వేడి చేసినప్పుడు గ్రాడ్యువల్గా టీపీసీ వాల్యూ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అది 25% దాటిందని టోటల్ పోలార్ కాంపౌండ్ కానీ 25% దాటి ఉన్నటువంటి ఆయిల్ని అయితే ఫ్రై చేయడానికి వినియోగించకూడదు. అటువంటి ఆయిల్ని డిస్కార్డ్ చేయాలి తప్పించి అటువంటి ఆయిల్ని వినియోగించి ఆహార పదార్థాలను తయారు చేసినట్లయితే ఆ ఆహార పదార్థాలు కూడా విషతుల్యం అవుతాయి. సో కాబట్టి ఈ జాగ్రత్తలన్నింటినీ పాటించినటువంటి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ తీసుకోవడం కొంత మేలు. అలా కాకుండా ఈ నిబంధనలు ఏవి పాటించినటువంటి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర అన్హైజీనిక్గా ఉండేటువంటి ప్రదేశాలలో తయారు చేసేటువంటి ఉన్నప్పుడు, ఎందుకంటే పక్కన మురికి కాలువలో లేకపోతే సరైనటువంటి ఇది లేనటువంటి ఫౌల్ స్మెల్ వస్తున్నప్పుడు కూడా ఆ పక్కనే ఇటువంటి బడ్డీలు అవి పెట్టి చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రదేశాల్లో ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం అనేటువంటిది శ్రేయస్కరం కాదండి. సో ముఖ్యంగా ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా అవగాహన కొంత ఉంచుకోవాలి. కన్జ్యూమర్స్ కూడా అవగాహనతో పాటు హైజీనిక్గా ఉండేటువంటి ప్రదేశాల్లో సరైనటువంటి నాణ్యత ఉన్నటువంటి పదార్థాలను వాడుతున్నారా లేదా అన్నది గమనించి అటువంటి దగ్గర మాత్రమే ఈ ఆహార పదార్థాలు కొనుగోలు చేయడం అనేది శ్రేయస్కరం. సో ఇటువంటి మేము కూడా తరచూ ఇన్స్పెక్షన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నాం. హోటల్స్తో పాటు హోటల్స్లో అయితే ఎక్కువగా నిల్వ ఉండేటువంటి ఫుడ్స్ అవి ఉంటాయి. సో ఇటువంటి నూడిల్ బళ్ళలో లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఏమవుతుందంటే అప్పటికప్పుడు తయారు చేసినప్పటికీ కూడా సరైనటువంటి కలర్స్ వాడకపోయినా లేదా సరైనటువంటి హైజీనిక్ శానిటరీ కండిషన్లో తయారు చేయకపోయినా లేదా అంటే ఎక్కువగా వాడినటువంటి ఆయిల్ని అంటే యూజ్డ్ ఆయిల్ని మళ్ళీ వాడుతూ ఫ్రై చేస్తున్నటువంటి ఆహార పదార్థాలు తయారు చేసిన సందర్భాల్లో వాళ్ళపైన రైడ్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. చిన్న చిన్న కేసులు అయితే సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ అయిన సందర్భాలలో వాళ్ళపై ఫైన్ విధించడం జరుగుతుంది. దాదాపు 2 లక్షల వరకు ప్రతి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఫైన్ విధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైనా కలర్స్ కానీ నాన్ పర్మిటెడ్ కలర్స్ ఏమైనా వాడిన సందర్భాల్లో క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ అంటే ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా చాలా సిటీలో జనాభా దృష్ట్యా ఎందుకంటే చాలా ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఎందుకంటే పక్కా అడ్రస్సు అది లేకున్నా పక్కా రెసిడెన్షియల్ ఇది లేకున్నప్పటికీ కూడా విరివిగా ఏంటంటే మొబైల్ వ్యాన్స్ అని కానీ లేకపోతే అప్పటికప్పుడే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేటువంటివి తయారు చేసి తీసుకొచ్చి అక్కడ అమ్మేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని కట్టడి చేయడానికి అందరిపైన చర్యలు తీసుకోవడానికి సిబ్బంది కొరత కూడా కొంత కారణంగా ఎక్కువ తనిఖీలు అనేటువంటివి చేపట్టలేకపోతున్నాము.
అయినప్పటికీ కూడా తరచుగా ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ రైడ్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా ఈ ఎఫ్ఎస్ఎస్ఏ నిర్దేశించినటువంటి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అనేటువంటిది ఉంది. అంటే ఈ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అంటే ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. ఇది ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ అనేసి అని అంటారు. ఈ ట్రైనింగ్ని ఎఫ్ఎస్ఎస్ఏ రూపొందించడం జరిగింది. అంటే ఏ ఆహార పదార్థాలనైనా తయారు చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి నిబంధనలు పాటించాలి అనేటువంటిది ఈ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్లో వివరిస్తారు. సో కాబట్టి తెలియజేస్తారు కనుక ఈ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అనేటువంటి దాన్ని ఇప్పుడు మేము టేకప్ చేస్తున్నామండి. ఈ జిల్లాలో ఇప్పటికే దాదాపుగా నాస్పి వాళ్ళతోటి కలిపి ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అనేటువంటి కూడా దాదాపు 600 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గతంలో. అది కాకుండా ఇప్పుడు కూడా ప్రతి నెల ఒక్కొక్క బ్యాచ్ని తీసుకొని దాదాపుగా 200 మందికి ట్రైనింగ్ అనేటువంటిది టేకప్ చేయడం జరుగుతుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ వల్ల ఏమిటవుతుందనంటే ఈ ఎవరైతే ఈ ఆహార పదార్థాలు తయారు చేస్తారో నూడిల్ బదులు కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎటువంటి నిబంధనలు పాటించాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది తెలుస్తుంది. ఈ ట్రైనింగ్ కంపల్సరీ కనుక అందరినీ కూడా ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా మేము వాళ్ళని నిర్దేశిస్తున్నాము. అదేవిధంగా ఇన్స్పెక్షన్ కూడా చేసేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఒకటే స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఉంది 2 రాష్ట్రాలకి. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కూడా ఈ ఫైనాన్షియల్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి గాను మనకి 3 స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలు అనేటువంటి శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి విశాఖపట్నంలోని, రెండోది గుంటూరు, మూడోదేమో తిరుపతిలోని పెడుతున్నారండి. సో ఎఫ్ఎస్ఎస్ఏ ఎంఓఈ ఫండ్స్తో పాటు ఈ ఫుడ్ ల్యాబొరేటరీ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. విశాఖలో ఉండేటువంటి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో ఆల్రెడీ మైక్రోబయాలజీ వింగ్ అనేటువంటిది కూడా ఫుల్ ప్లేజ్డ్గా అది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కెమికల్ అడ్వాన్స్డ్ హై అండ్ ల్యాబొరేటరీ కూడా త్వరలో రాబోతుంది. వాటికి ఆపరేటర్స్ అయితే వచ్చున్నాయి. వాటిని స్టాఫ్ వచ్చిన వెంటనే వాటిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా జరిగినట్లయితే ఈ శాంపుల్స్ అన్నీ కూడా విశాఖపట్నము, గుంటూరు, తిరుపతిలోనే టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఎక్కువగా తనిఖీలు చేసి ఎక్కువగా ఇన్స్పెక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.